సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరులో అనాథ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ ఆర్థిక సహాయం అందించారు. గత 2 నెలల క్రితం ఒక కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ పిల్లల పేరున 2 లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా డిపాజిట్ చేశారు. వారిని గురుకుల పాఠశాలలో చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా కల్పించారు. అది చూసిన వార్తలలో మన ఫ్రెండ్ చెప్పినుండే రాజేందర్ రెడ్డి అని. తర్వాత మీరు కూడా ఫోన్ చేసిన మీ ఎంపీటీసీ కూడా నాకు ఫోన్ చేసిండే. ఎంపీటీసీ సర్పంచ్ గ్రామస్తులు కూడా అన్న మా ఊళ్ళో ఇట్లా ఈ పిల్లలకు ఇబ్బంది ఉందన్న, మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని చెప్పి చేసినుండే. దాన్ని తెలుసుకొని వచ్చి చేస్తున్నామా. నాతోటి అయిన సాయం మానవత్వంతో ఏదో హెల్ప్ చేస్తున్నా. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అయినా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిస్తే పిల్లలు తీసుకునే ప్రయత్నం చేయాలి. డిపాజిట్ చేస్తే బాండ్ రూపంలో ఇస్తారు. రూపాయి వేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అందరూ కూడా మానవత్వం ముఖ్యంగా అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా మానవత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి, అండగా ఉండాలని చెప్పి మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులందరూ కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చిరన్న, మీ అందరికీ మేము సన్మాన కార్యక్రమం చేస్తామన్నా, మీకు సన్మానం చేస్తాం గజ్వేల్ తరపున అని చెప్పి ఇక్కడికి పిలిచి వాళ్ళ సీనన్న అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, అదేవిధంగా జేఏసీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి పిలిచి ఘనంగా సన్మానం తెలిపారు.